ఇంటీరియర్ డిజైన్ ఏదైనా కావాలనుకుంటే కనుక హెచ్ఎల్ ఇంటీరియర్స్కి కాంటాక్ట్ అవ్వండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృషభ రాశి వారికి తృతీయంలో సూర్యుడు, లాభస్థానంలో శని, 4వ స్థానంలో శుక్రుడు, 2వ స్థానంలో బుధుడు యోగిస్తున్నారు. వృషభ రాశి వారికి లగ్నంలో కుజుడున్నాడు. రిస్క్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటాడు. కొంచెం చాలా జాగ్రత్తగా ఉన్నట్టు రిస్క్ తీసుకునేటప్పుడు మాత్రం. బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి. ఈ వారంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కృష్ణ ఆలయానికి వెళ్ళండి, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే కృష్ణుడు అష్టకం కూడా చదువుకోండి, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బుధవారం, శుక్రవారం రోజులు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి లాభస్థానంలో శని ఉన్నాడు. దశమాధిపతి లాభస్థానంలో, దశమ స్థానంలో రాహు ఉన్నారు. వృత్తిపరంగా చాలా బాగుంటది. అలాగే 2వ స్థానాధిపతి 2వ స్థానంలో ఉన్నారు. కుటుంబ స్థానం ధనపరంగా మాత్రం చాలా చాలా బాగుంటది ఈ వారం అనేది. లవర్స్ కి చాలా బాగుంటది. ఎటువంటి సమస్యలు అయితే ఉండదు, చాలా ఆనందంగా అవుతే ఉంటారు. ఆరోగ్య సమస్యలు అనేవి ఏమీ ఉండవు. శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం కూడా ఉన్నది. చాలా చాలా ఆనందంగా అవుతే ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. సప్తమాధిపతి అయిన కుజుడు లగ్నంలో ఉన్నారు. సప్తమ స్థానంలో గురు దృష్టి ఉన్నది కాబట్టి మ్యారేజ్ లైఫ్ అనేది సాఫీగా ఉంటది, ఎటువంటి సమస్యలు అయితే ఉండదు. వృషభ రాశి వారికి లగ్నంలో కుజుడు ఉన్నారు కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయాలు 10 సార్లు ఆలోచించి తీసుకోండి. రిస్క్ అనేది ఉంటది. మీరు తీసుకున్న నిర్ణయాల్లో చాలా జాగ్రత్తగా అవుతూ ఉండండి. కానీ అనుకోకుండా ఒక వ్యక్తి మూలంగా మీకు మంచి ఫలితాలు అవుతే ఉంటాయి. ముఖ్యంగా బిజినెస్ పరంగా ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఒక మంచి కాంట్రాక్ట్ రావటం ఒక వ్యక్తి మూలంగా, దాని మూలంగా చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.